ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ముందు ఆశాలు ధర్నాలు నిర్వహించారు. ఆశా వర్కర్లు సమస్యలపై పరిష్కారం దిశగా కుదిరిన ఒప్పందాల జీవోలను విడుదల చేయాలని కోరారు. ఆశా వర్కర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అవడం వలన ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. 62 సంవత్సరాల వయసు పెంపుదల జీవో రాకపోవడం ఆశా వర్కర్లు తీవ్ర నిరాశను చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 66 రోజుల దీక్షలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆశా వర్కర్లందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు 6 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సమావేశాలకు హాజరైన వారికి టీఏడీఏలు ఖచ్చితంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇచ్చి వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఈ సమస్యలపై ప్రతి ఐటీడీఏ వద్ద ఆశా కార్యకర్తలు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయమనేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపువ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఉద్దేశించి ఈరోజు ఐటీడీఏ ముందుకు వచ్చినట్లయితే కనీసం పిఎస్సి స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి అనేక మంది ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు ఉన్నటువంటి చిన్న చూపుతో ఈరోజు మనం చేసేటువంటి ఉద్యమాన్ని అణగదొక్కాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 2-3 పర్మిషన్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు 2-3 పర్మిషన్తోనే ముందుకెళ్ళి మాట్లాడితే అది తగదనేసి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు అనేక సార్లు ఐటీడీఏల ముందు మన ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని ఆందోళన కార్యక్రమం చేసినట్లయితే కనీసం ఈ సమస్యల పరిష్కారం చేసేటువంటి దిశలో ఈరోజు అధికారులు నిర్లక్ష్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈరోజు 2-3తో కాదు, మనకున్నటువంటి ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 68 రోజుల పాటు మనం నిరాహార దీక్ష చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఈరోజు కనకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మన ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు తాడపడ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆశా కార్యకర్తలందరూ కూడా కదిలి రావడం జరిగింది. ఈరోజు అధికారులు మన కనీస నాయకులు పరిస్థితి కనబడతారు. ఈరోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు.